నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ప్రతిపాదన సిఫార్సులకే పరిమితమైన జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అతి త్వరలోనే దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించేందుకు ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి నెగ్గించుకుంటామని కేంద్రం తెలిపింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని అంటుంది. మరి కాంగ్రెస్ ఈ బిల్లును ఎందుకు అడ్డుకుంటుంది? అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి? దీనివల్ల దేశానికి వచ్చే లాభమేంటి, నష్టమేంటి? ఇది బీజేపీ కొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదననా? గతంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ భారతదేశంలో లేదా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి? భారతదేశంలో 5 సంవత్సరాల వ్యవధిలో లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు జరుగుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒకేసారి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకోండి. ఇక్కడ 2 ఎలక్షన్స్ ఒకే రోజు జరిగాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం 2 వేరువేరు దశల్లో జరుగుతాయి. ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్గా చెప్పవచ్చు. 2023 నవంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే 2024 మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఇలా వేరువేరుగా ఎలక్షన్స్ జరపకుండా ఒకేసారి ఎలక్షన్ ప్రక్రియ నిర్వహించటమే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒక్క మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడమే. ఇప్పుడెందుకు బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదనను తీసుకొచ్చింది? బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల నిర్వహణ అనేది చాలా డబ్బుతో కూడుకున్నది. రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చులు చేస్తోంది. వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించటం వల్లే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం వల్ల ఖర్చు తగ్గటంతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ప్రజాధనం వృధా చేయడాన్ని అరికట్టేందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడుతుంది. 2019లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల నుంచి 500 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఈసీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం అనేది ఈజీ అవుతుంది. మెయిన్గా బ్లాక్ మనీని అరికట్టవచ్చు. ఎన్నికల సమయంలో డబ్బులు ఏరులై పారుతుంది. లోక్సభ ఒకసారి అసెంబ్లీ మరోసారి జరిగితే ఈ సమస్య పెద్దదవుతుంది. అదే ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే బ్లాక్ మనీని ఈజీగా అరికట్టవచ్చు. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది అనే అనుమానం కూడా రావచ్చు. ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను. కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే మెయిన్ పాయింట్ ఒకేసారి ఎలక్షన్స్ వస్తే రిజల్ట్ ఆలస్యంగా వస్తుంది అనేది కాంగ్రెస్ అంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. అది సాధ్యమయ్యే పని కాదు అన్నది కాంగ్రెస్ అంటుంది. ఒకేసారి 2 ఎలక్షన్స్ వస్తే ప్రాంతీయ పార్టీ నోరు నొక్కినట్టు అవుతుంది. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే 2 ఎలక్షన్స్ ఒకేసారి జరపాల్సి వస్తే ప్రచారాల్లో జాతీయ పార్టీలకే ప్రయారిటీ ఉంటుంది. పైగా జాతీయ సమస్యలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ప్రాంతీయ సమస్యలకు ఇవ్వరు. ప్రధానంగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇది కలిసొచ్చే అంశమవుతుంది. పైగా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ వేస్తున్న ఎన్నికల జిమ్మిక్కులో భాగమే ఈ జమిలీ ఎన్నికలు అని అంటుంది కాంగ్రెస్. ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని, మన దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని కాంగ్రెస్ అంటుంది. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. నిజానికి బీజేపీ సొంతంగా ఈ ఆలోచన చేసిందా? అసలు బీజేపీ బుర్రలోనే ఈ ఆలోచన పుట్టిందా? లేదా వేరే ఏ దేశం నుండైనా కాపీ కొట్టిందా అంటే అలాంటిదేదీ లేదు. ఇప్పుడు ఏ కాంగ్రెస్ అయితే కాదు, కూడదు, కుదరదు అంటుందో ఆ కాంగ్రెస్కి 41 ఏళ్ల క్రిందటే పుట్టింది ఈ ఆలోచన. 1983లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపాలని అప్పటి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్కి చెప్పింది. 1999లో ఎన్నికల చట్ట సంస్కరణలపై లా కమిషన్ నివేదిక తయారైంది.
2018లో జమిలీ ఎన్నికలపై లా కమిషన్ నివేదిక విడుదల చేశారు. ఆ తర్వాతే అంటే 2019లో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. 2023 సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. 2024 మార్చి 14న కమిటీ నివేదిక సమర్పించింది. నిజానికి 1951 నుండి 1967 వరకు భారతదేశంలో మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావటం, 1970లో లోక్సభ రద్దు కావటంతో ఈ విధానం మారిపోయింది. అప్పటి వరకు అధికారంలో ఉన్నది కూడా ఈ కాంగ్రెసే. ఇక కాంగ్రెస్ విషయం కాసేపు పక్కన పెడితే అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అసలు ఇది సాధ్యమేనా అంటే జమిలీ ఎన్నికలను అమలు చేయటం సవాళ్లతో కూడుకున్నదే. జమిలీ ఎన్నికల అమలుకు రాజ్యాంగ సవరణలు, చట్ట సవరణలు అవసరం. ప్రాంతీయ పార్టీలు, జాతీయ అంశాల ఆధిపత్యం ఉంటుందని, స్థానిక సమస్యలు వెలుగులోకి రాకపోవచ్చని భయపడుతున్నాయి. జాతీయ పార్టీలు అధికంగా ఖర్చు పెట్టగలడం, ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేకపోవటం కూడా వారి ప్రధాన ఆందోళన. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 5 ఏళ్లలోపు ఎప్పుడైనా కూలిపోయే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయాల్లో దేశం మొత్తం మళ్లీ ఎన్నికలు జరపటం కష్టతరమైన పనే. ఆర్టికల్ 83, ఆర్టికల్ 85 వంటివి సవరించాలి. లోక్సభలో 543 స్థానాల్లో కనీసం 67% సభ్యులు బిల్లుకు మద్దతివ్వాలి. అలాగే రాజ్యసభలో 245 స్థానాల్లో కూడా 67% మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ సవరణలను అమలు చేయాలంటే 14 రాష్ట్రాలు అనుకూలంగా తీర్మానం చేయాలి. అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలు 10 ఉన్నాయి. సో ఓవరాల్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాస్త అసాధ్యమనే చెప్పొచ్చు. ఒకవేళ సేమ్ టైం వర్కౌట్ అయిందనుకోండి, భారీగా ఖర్చులు తగ్గడమే కాకుండా ప్రభుత్వ అధికారులు పరిపాలనపై దృష్టి పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.